స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులని నిబంధనను ఎత్తివేసింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం 4 గంటలకు పైగా కొనసాగింది. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాం నాయకులతో కలిసి రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరికి మించి పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే అని నిబంధన ఉంది. దీనిని మంత్రి వాకిటి శ్రీహరి మంత్రివర్గ భేటీలో ప్రస్తావించారు. ఈ అంశంపై మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట పిల్లల నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. పైగా పలు వర్గాల నుంచి సీఎంకు అలాగే మంత్రులకు కూడా విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఈ నిబంధనను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో 3 పిల్లలున్న వారు కూడా పోటీకి అర్హులుగా కాబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్నాళ్ళు 3 పిల్లలున్న వారు పోటీకి తాము కూడా సై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి రాష్ట్రంలో వరి రికార్డు స్థాయిలో సాగు అందిందని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ పథకం కొనసాగుతోందని కూడా స్పష్టం చేశారు. మెట్రో 2A, 2B నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలను సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. ఆ కమిటీ నివేదికను రూపొందించి కేబినెట్కు అందజేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.